పాలకులకు, అధికారంలో ఉన్నటువంటి పాలకులకు ఓపిక, పేషెన్సే ఉండాలి. ప్రజా సమస్యల్ని వినే ఓపిక ఉండాలి. ఎందుకంటే సందర్భం లేకుండా ప్రజల మీద మనం సీరియస్ అయినామనుకో, అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకి చాలా ఓపిక ఉండాలి. ప్రజలు తిరుగుతారు, సైలెంట్గా ఉండాలి. వాళ్ళ సమస్యల్ని మనం, ఎందుకంటే ఆవేశంలో ప్రజలు ఎన్నెన్నో అంటూ ఉంటారు, కోపంలో ఎన్నెన్నో అంటూ ఉంటారు. వాటన్ని కూడా భరించాలా, తప్పదు. అంత పేషెన్సే ఉండాల. కానీ ఈరోజు నారా లోకేష్ గారి వ్యవహారం చూస్తే మాత్రం ఆయన అధికార మదం తప్ప ప్రజా సమస్యల్ని విని పరిష్కరించాలన్న ఆశ, ధ్యాస, ఆ ఓపిక, ఆ పేషెన్సీ కనిపించట్లే. కూటమి ప్రభుత్వ పాలన కేవలం 2 ఏళ్ళు మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలోనే ప్రభుత్వం మీద మంచి చెడుల గురించి ఎక్కువగా మాట్లాడడం తొందరపాటు అవుతుందేమో. అయితే అధికార పార్టీ పాలకులు ప్రశ్నలకు గురైతే ఏదో తేడా కొడుతుంది అనేందుకు సంకేతం. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని దుబాయించే మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ చాలా ఇబ్బంది పడ్డాడు. తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నారా లోకేష్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో అప్రాక్సిమేట్గా 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి నారా లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనితా మేడం గారు ఇద్దరు కూడా వెళ్ళారు. స్టీల్ ప్లాంట్ను తామే కాపాడామని చెప్పేసి మాట్లాడుతున్నాడు తప్ప, చనిపోయిన వ్యక్తులకు ఏమైనా సరే ఎక్స్గ్రేషియో ప్రకటించడం కానీ, లేకపోతే ఇంకేదైనా మంచి చెడు చూడడం, అలాంటి ఆలోచన చేయాలి తప్ప, స్టీల్ ప్లాంట్ని మేమే కాపాడాం, అందుకే ఇంతమంది చనిపోయారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రివర్స్ క్వశ్చన్ వేసేలోపు పాపం మంత్రి గారు ఘాటుగానే స్పందించారు. పాపం కోపంలో, ఏం మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా, మీకైతే కడుపు మంట అని చెప్పేసి ఆ కార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రజలు ఎవరైతే ప్రశ్నలు లేవనెత్తినారో వాళ్ళ మీద మంత్రి నారా లోకేష్ గారు అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఒకసారి మీరందరూ కూడా చూడండి. ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు. దీంతోనే లోకేష్ అదేవిధంగా కార్మిక సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. కార్మికుల్ని పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించాల్సింది పోయి అభ్యంతకర మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పేసి కార్మిక సంఘ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు? రాజకీయం చేయడానికి వచ్చారా? పరామర్శించకూడదా? వెళ్ళిపోమంటారా అని చెప్పేసి కార్మిక సంఘాల నేతల మీద నారా లోకేష్ గారు విరుచుకుపడ్డాడు. అలాగే కేజీహెచ్ వద్ద లోకేష్ను వామపక్ష నేతలు నిలదీశారు. పరిహారం విషయంలో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ వ్యవహరించినటువంటి తీరు, అసహనం, ఎంత అసహనం వ్యక్తం చేశారంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ పక్కనే ఎంపీ భరత్ గారు, అలాగే కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు అక్కడే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అందరూ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా నారా లోకేష్ గారు వ్యవహరించినటువంటి తీరును చూసి. సో కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం కూటమి సర్కార్కి నెగిటివ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో సరైన సమాధానం లేకపోవడం వల్లే లోకేష్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. అధికారం మదం ఉండొచ్చు, కానీ ఇలా ప్రజల మీద, కార్మికుల మీద రెచ్చిపోతే మంచిది కాదు. వాళ్ళంతా కూడా వ్యాలిడ్ డిమాండ్స్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఇష్యూ జరిగి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎక్స్గ్రేషియో ఇచ్చాడు. చెప్పడం కాదు, ఇచ్చి చూపించాడు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ప్రజలు కూడా కోరుకుంటుంది. ఇప్పుడైతే గవర్నమెంట్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ చనిపోయారు కాబట్టి మినిమం ఎంతగానైనా ₹1 కోటి సరే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.